ప్రకాశం జిల్లా కంభం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నెమలిదిన చిన్నారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో గిద్దలూరు సబ్ జైలుకైతే రిమాండ్పై తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుంతూరు నాగార్జునరెడ్డి సబ్ జైలులో ఉన్న చిన్నారెడ్డిని పరామర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు నమోదు చేసి వైసీపీ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తుందని నాగార్జునరెడ్డి విమర్శించారు. ఇటువంటి చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు ఏ అక్రమ కేసులకైనా భయపడే ప్రసక్తి లేదన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఖమ్మం మండలంలో ఒక 2 రోజులు మొన్న పొద్దున టీ బంకు దగ్గర ఒక 2 వ్యక్తులు మాట్లాడుకున్న 30 సెకండ్ల సంభాషణ. ఒక ఫ్లెక్సీ ఒకటి కట్టినారు. ఆ ఫ్లెక్సీ తీయొచ్చు కదా అన్నారు. ఈ మనిషి నేను తీయను పో అన్నారు. ఆ జరిగిన ఆ 30 సెకండ్ల సంభాషణని ఏ విధంగా చిత్రీకరించాలో ఆ విధంగా చిత్రీకరించి ఆఖరికి 15 అడుగులు దూరంలో ఉన్న వ్యక్తులు కూడా వెళ్లి కొట్టి రిప్స్ మొత్తం విరిగిపోయినాయని కేసు ఫైల్ పుటప్ చేయడం అనేది అతి దారుణమైన విషయం. ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఐజీ గారు ఒక్కసారి ఇటువంటి కేసులు టేకప్ చేయండి, చూడండి, మళ్ళీ పిలిపించుకొని దాంట్లో వాస్తవాలు చూడండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గిద్దలూరు నియోజకవర్గంలో గత 18 నెలలు 20 నెలల నుంచి ఏమి జరుగుతున్నాయి, ఎటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఎటువంటి కేసులు ఫైల్ పుటప్ చేస్తా ఉన్నారు. ఒక్క రాజకీయాలు మాత్రమే కాదు, అటుపక్క పార్టీ వాళ్ళు మాత్రమే కాదు, సామాన్య ప్రజల గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు ఉంటాయా లేదా ఊడిపడతాయా లేదా అర్థం కావట్లేదు. మరి దాంతో పాటు ఇందాక నేను చెప్పిన విధంగా ఈరోజు ఖమ్మం మండలం నెమలిదిన చిన్నారెడ్డి గారు ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా, టచ్ లేకుండా 15 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తిని కొట్టినారు. రిప్స్ రిగిపోయినాయని అనవసరంగా హాస్పిటల్లో రికార్డు పుటప్ చేసి మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రకాశం జిల్లా కంభం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నెమలిదిన చిన్నారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో గిద్దలూరు సబ్ జైలుకు రిమాండ్పై తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి సబ్ జైలులో ఉన్న చిన్నారెడ్డిని పరామర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు నమోదు చేసి వైసీపీ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తుందని నాగార్జునరెడ్డి విమర్శించారు. ఇటువంటి చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు ఏ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.